హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాణి. నా వీడియోలు మీరు అందరూ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? నా మంచి మంచి వీడియోస్ మీకోసం నేను తీస్తూనే ఉంటాను. కొంచెం మళ్ళీ ఎప్పుడు ఒకటే రొటీన్ మాట కదా నేను చెప్పేది మీకు. ఏంటి మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఏమైందమ్మా, కొంచెం పాపం నా సబ్స్క్రైబ్స్ మీరు హర్ట్ అవుతున్నారేమో. కొన్ని షార్ట్ వీడియోస్ నేను పెడుతున్నాను, వంట వీడియోస్. ఎందుకంటే నేను ఇట్లా తీరిక గురించి నేను మాట్లాడి వీడియోస్ తీయాలంటే నాకు ఇంకా పండగ ఇంకా 10 డేసే ఉంది. అదే దగ్గర దగ్గర అంతే అనుకోండి. క్రిస్మస్ కోసము కొంచెం షాపింగ్ అయి చేసిన. అంతలో ఏమి షాపింగ్ చేసేస్తున్నావు రాణి అని మీరు అనుకోవచ్చు. కొంచెం బిజీ అండి, ఏమనుకోవద్దు, సరేనా? కొంచెం ఈ క్రిస్మస్ వెళ్ళే వరకు ఒక్కొక్క రోజు పెడుతుంటా, ఒక్కొక్క రోజు గ్యాప్ ఇస్తుంటా. కానీ కొత్త సంవత్సరంలో కొత్త వీడియోస్ నేను తీస్తాను. ఇట్లాంటి బోర్ కొట్టే వీడియోస్ కాకోకుండా, ఇట్లాంటి మాట్లాడే వీడియోస్ కాకోకుండా కొంచెం డిఫరెంట్గా కొత్తగా తీద్దాం అనుకుంటున్నాను. మీరు నా సబ్స్క్రైబ్ మీ అందరికీ ఎంటర్టైన్మెంట్గా మంచి మీరు సంతోషపడేలాగా నా వీడియోస్ కంటిన్యూగా చూసేలాగా మంచి మంచి వీడియోస్ తీయాలి అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీకు ఒక విషయం చెప్తున్నాను, నా వీడియో లాస్ట్ వచ్చి చూడండి, ఈ వీడియో స్కిప్ చేయకోకుండా. ఈరోజు నేను ఎందుకు వచ్చేసానంటే, బ్యాగ్ చూసారా, దీంట్లో దగ్గర దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయో, నా యూట్యూబ్ డబ్బులు వచ్చాయి, ఎన్ని లక్షలు ఉన్నాయో నేను లాస్ట్లో చూపిస్తా. నా యూట్యూబ్ ప్రైజ్ మనీ వచ్చింది ఏంటంటే ఎంతో కష్టపడిన డబ్బులు అనమాట. అయ్యో క్లారా, మా క్లారా కొంచెం డిస్టర్బ్, అంటే ఇట్లా వెళ్తా కొంచెం స్టాండ్ తోసిన, నేను స్టాండ్కి పెట్టుకుంటాను అనమాట ఫోను. అయితే నేను లాస్ట్లో చూపిస్తాను ఎంత డబ్బు వచ్చిందో. అంటే 1,00,000 వచ్చిందా, 20,000 వచ్చినాయా, 30,000 వచ్చినాయా, 40 వచ్చినాయా, 50,000 వచ్చినాయా, 1,00,000 వచ్చిందా, 2 వచ్చిందా, 4 వచ్చిందా, 5 వచ్చినాయా, 6 వచ్చినాయా, లాస్ట్కి 10 వచ్చినాయా, నేను లాస్ట్లో చెప్తాను. అయితే మన కిట్గాడు గురించి కొద్దిగా అంతసేపు మాట్లాడేసేసి అప్పుడు నా వీడియోలోకి వచ్చేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే పాపం 3 డేస్ వాడికి నేను గ్యాప్ ఇచ్చినందుకు వాడి గురించి నేను ఈ వీడియోస్ వదిలేది. లెక్క పెట్టుకోండి, న్యూ ఇయర్ వరకే, కొత్త సంవత్సరంలో, కొత్త న్యూ ఇయర్ దాటంగానే కొత్త సంవత్సరం మనం అడిగి పెడతాం కదా, అప్పుడు నేను కొత్తగా మంచి ఒక రొటీన్గా మీ ముందుకు మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. ఈ 10 డేస్, ఈ 20 డేస్ అయితే మీరు భరించాల్సిందే ఫస్ట్ వరకు. అయితే వీడు ఏం చేశాడు, 2 రోజులు మట్టి నేను వీడియోస్ పెడతలేదు కదా, 2 రోజులు 3 డేస్ అయింది మొత్తానికి. మొన్నేమో ఏం పెట్టాడు, నగలు వచ్చేసినాయి అంట. మాకు ఆ అడ్రస్ తెలిసిపోయింది, మేము వెళ్ళాము, వాళ్ళు ఇక్కడ అని చెప్పేసేసి ఇక్కడ లేరు, అక్కడ ఉన్నారు, పిచ్చెక్కిందని మేము హైదరాబాద్ తీసుకెళ్ళి ఎరగట్ హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చింది, చేసింది, మేము అన్ని వీడియోస్ వదిలింది. ఆడి గురించి, ఆమె గురించి అంతా తెలిసిపోయి చాలా మంది మోసం చేశారు వీళ్ళని. అందుకని వీళ్ళు కూడా మా వీడియోస్ చూసి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి అటాక్ చేసామందరం. అప్పుడు వీడియో తీయడానికి ఇది చేతులు రావు. మళ్ళీ మనం ఇదే వీడియోస్ తీస్తామని అడిగి తెలుసుండే ముందు జాగ్రత్తగా ఏమంటున్నాడు, ఇక్కడంటే మేము పిల్లలు పట్టుకోవడానికి ఉండబట్టి మాకు వీడియో తీసుకోవడానికి ఉంటుంది, మీరు గొడవకి వెళ్ళినప్పుడు అక్కడ బంగారం తీసుకున్నప్పుడు గొడవకి వెళ్ళినప్పుడు మీరు వీడియోని తీయలేదని మీరు అనొచ్చు. కానీ మా చేతులలో పిల్లలు ఉంటారు, మా చిన్నాన్న చేతుల్లో నా చేతులలో పిల్లలు ఉంటారు కాబట్టి వీడియో తీసుకోవడానికి రాదు అంట. మరి బోకున కొడక, మరి ఇంట్లో మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఇంట్లో వీడియోస్ తీస్తాడు ఎట్లా? సెల్ఫీ స్టిక్ తీసుకొని, ఇదిగో పిల్లగాడిని ఎవరినో ఒకరిని అయితే కంపల్సరీ ఎత్తుకొని, ఇదండి, ఇదిగో ఇది లైట్లు ఇదేపించినాము అదేపించినాము, ఇక్కడ లైట్లు తీసేసిండ్రు, ఇక్కడ మనీ ప్లాంట్ చెట్టు ఉంది, ఇక మా అన్నగాడు మా చిన్నాన్న పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుండు అని పిల్లని ఎత్తుకొని మాత్రం వీడియోస్ తీస్తావు. అప్పుడు వీడియోస్ తీస్తావు పిల్లని ఎత్తుకొని. కానీ గొడవకి వెళ్ళినప్పుడు అంట ఫ్రెండ్స్, వీడు చెబుతున్నాడు నంగనాసి మాట్లాడుకుంటూ. ఎందుకంటే ఇప్పుడు ఏడుపు కొట్టు వీడియోలకి ఎక్కువ యూస్ రావట్లే, ఎక్కువ లైకులు కూడా వస్తలే, ఎందుకంటే అర్థమైపోయి. అందుకే నీ సీన్ రివర్స్ చేసి చెప్దామనేసేసి మన ఏ స్టోరీలు అయితే 2 నెలల మట్టి పెడుతున్నాడో, పడిపోయాడు, నగలు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, అది ఇదనని ఆ స్టోరీని ఉల్టా తిప్పాడంట. మిక్సీ ఉల్టా తిప్పాడు. ఉల్టా ఒక్కొక్కసారి తిప్పుతాను చూడు, కచ్చబెచ్చగా కావాలంటే మిక్సీలో ఏమన్నా వేసి కొంచెం బరగ కావాలంటే అట్లా ఉల్టా తిప్పాడు. ఇప్పుడు స్టోరీ అంతా, స్క్రిప్ట్ అంతా ఉల్టా. అంటే ఏంటంటే, మాకు గొడవకి వెళ్ళాము, మా మాట భయపడ్డారు, మాకు ఇదైపోయారు, మాకు రావాల్సిన నగ ఇచ్చేశారు అంటే ఒక్క నగరా, ఒక్క హారమా? ఆ రోజు కమ్మలు చేయించుకొచ్చానని ఎంత పెద్ద పెద్ద కమ్మలు చూపించావు. హారంతో పాటు అవి
కమ్మలు కూడా ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు అక్కడ సీన్లో కమ్మలు మర్చిపోయారు. ఈ మన నల్ల చింతపండు పక్క నుండి కమ్మలు ఏమైపోయినాయి చెవులీలు అని అనగానే అవి అయితే వాళ్ళు ఇవ్వలేదు. అక్కడ మాట స్లిప్ అయ్యింది, అంటే మాట తడబడలాడింది. ఎందుకంటే వీళ్ళకి అక్క చెవులీలు గుర్తుకు రాలేదు. ఎందుకంటే ఫస్ట్ హారం చేయించుకొచ్చాం, తర్వాత చిన్న అన్న పోయిండు, కమ్మలు కూడా కావాలి దానికి జోడి చేయించుకున్నాడు పోయిండు, అది వస్తున్నాడు చూడండి అని అన్నాడు కదా. అది స్క్రిప్ట్ మర్చిపోయి పాపం ఒట్టి హారం ఒకటి చూపించాడు. మనకు నల్ల చింతపండు గుర్చేయంగానే దాని గుంజ ఒకటి అదే దొరికిస్తుంది వీడిని వీడియోలో. అట్లా వీడిని దొరికిచ్చేసేసి అప్పుడు ఉల్టా తిప్పిండు. ఒట్టి మన హారం ఒకటి ఇచ్చింది ఎక్కువ, ఇది దొరికింది ఎక్కువ మనకి, వాళ్ళ దగ్గర నుంచి మన సొమ్ము మనం తీసుకోవడం చాలా గ్రేట్ అని అదొక వీడియో తీసింది. మీకు షార్ట్ కట్లో గబగబ చెప్పేసేస్తాను. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసేసి నిన్న పెట్టిందేమో, మాకు అది వచ్చేసింది ఇది వచ్చేసింది, మేము అది గెలిచినాం ఇది గెలిచినాం, మాకు ఇల్లు వచ్చేసింది అనేసేసి యూట్యూబ్ డబ్బులని ఏంద్రా మాకు నీ గోల్ ఏంట్రా నాకు అర్థం కావట్లా ఫ్రెండ్స్. యూట్యూబ్ డబ్బులు అంటే ఎంత కొట్టించుకున్నా ఎంత చేసినా ఎంత మిలియన్ల యూస్ ఎంత పోయినా నెలకంటే రోజుకి ఒక 300 లేకుంటే ఒక 100 లేకుంటే 400 అంత మినిమం అంతే పడుతుంది. పోని ఒక 200 అట్లా ఒక వీడియోకి వచ్చి ఏంటి చాలా ఎక్కువైతే అట్లా ఎంత లేదన్నా నెలకు వచ్చేసి పోనీ ఒక 2-3 లక్షలు, పోనీ 4 లక్షలు, పోనీ 5 లక్షలు వచ్చినా గ్రేటే, వస్తాయి అట్లా కూడా వస్తాయి. నాకు తెలిసిన మట్టుకైతే నాకు తెలిసిన వాళ్ళు నాకు కొంత చెప్పారు అట్లా కూడా వస్తుంది. మరీ రాని వాళ్ళు కూడా మామూలుగా 20,000 30,000 లేకుంటే 15,000 లేకుంటే 2 నెలలకోసారి లేకుంటే నెలకోసారి అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే యూస్ పోయినా వీడియో మొత్తం ఫుల్ చూడాలి, మనం చూసింది చూపిస్తుంది. ఇక్కడ ఇన్ని మిలియన్ ఇంతమంది చూసారు, 1 lakh పోయింది 2 lakhs పోయింది యూస్ అంటారు, కానీ చూసింది ఉండాలి, నెట్ యూజ్ చేసింది కావాలి. ఇప్పుడు నా వీడియో ఉంది ఫ్రెండ్స్, మీరు ఫుల్ చూస్తే చూడొచ్చు, అది నాకు తెలీదు. అంటే వచ్చింది బట్టి యూస్ మనకి అక్కడి నుంచి వచ్చింది బట్టి మనకు తెలిసింది. ఇప్పుడు చూసేసింది మొత్తం ఇట్లా పైకి తోస్తారు అనుకో, చూసిన లెక్క వచ్చింది. ఇప్పుడు నా వీడియో ఇట్లా ఆన్ కాగానే ఈమెను రొటీన్ అని ఇట్లా దోస్తారు అనుకో, కానీ అక్కడ కంపల్సరీ చూసినట్టు పడింది. అట్లా చూసింది లెక్క పెట్టుకోకూడదు. ఇన్ని లక్షల మంది చూసారు, లేకుంటే 50,000 మంది చూసారు, 90, 40, 20 అట్లా చూసారు, అది లెక్కలోకి రాదనమాట. కానీ మనకి నెలకి ఇన్కమింగ్ ఎంత వస్తుంది అది లెక్కలోకి వచ్చింది. వాడికి ఎంత లేదన్నా మామూలుగా మినిమం ఒక 2 lakhs వేసుకోండి నెలకు వచ్చి. వాడు చేసే ఏడుపుగొడ్డి వీడియోలకు కానీ 6 lakhs మంది ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబ్స్, వాళ్ళల్లో ఒక 2 lakhs మంది చూసినా కంటిన్యూగా, అంటే వీడియో సిప్ చేయకోకుండా ఫుల్గా చూసినా మినిమం 2 lakhs 3 lakhs రావచ్చు. అంటే నేను తెలిసిన వాళ్ళని కనుక్కున్నా అంత రావచ్చు, అంత కూడా సంపాదించవచ్చు. మరి అటు సంపాదిబట్టే కదా వాడు అంతగానము అంత ఇది చేసుకున్నాడు. మినిమం లేదంటే ఒక 1 lakh వేసుకొని పోయి సింపుల్, ఆడికి ఎక్కువ యూస్ అంటే యూస్ చూసినట్టు పడుతుంది, కానీ చూసేది తక్కువ ఆ లెక్కలు వేసుకున్నా పోనీ 1 నెలకు వచ్చి 1 lakh, వాడు మెయింటెనెన్స్ అంతా పోంగా నేను నెలకి ఆడికి ఏం మిగిలితే అట్లా అనమాట. అలా అంత ఎక్కువ రావు. కాకపోతే వీడు తెలివిగా ఏం చేశాడంటే, మన బోగ్గాడు యూట్యూబ్ డబ్బులు నెల వచ్చినన్ని వీడు ఉప్పు కారం ఎర్రకారం తిని బతికేటోడు వీడు మన 5 పైసలు గాడు ఎర్రకారం తిని బతికేటోడు. అందుకనే ఆ 10 పైసలు అదే బొక్కల దెయ్యంలాగా బోన్స్ అట్లా ఎండిపోయి ఉంటాయి ఒళ్ళు, దానికి అందం రాదు, ఒక స్కిన్ రాదు, ఏం రాదు. ఈడు అట్లానే ఉంటాడు. పిల్లల్ని కూడా అంతే మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలకు కూడా ఒక రిచ్గా ఒక హై లెవెల్గా మరి మనకి ఇంత డబ్బు వస్తుంది ఇంత బాగా చూద్దాన్ని కూడా వీడు డబ్బులన్నీ జమ చేసుకొని ఏం చేయాలి ప్లానింగ్, యూస్ ఏది ఎక్కువ వెళ్తలేదు, లైక్లు ఎక్కువ కొడతలేదు అనేసి ఉల్టా తిప్పేసి బ్యాంక్లో డబ్బు అంతా అట్టుకొచ్చాడు. పక్క నేను రాసిస్తా, బ్యాంక్లో ఉన్న డబ్బు మొత్తం పట్టుకొచ్చేసేసి చక్కగా ఇలా బేర్చాడు. అన్ని లక్షలు యూట్యూబ్ డబ్బులు నెలకి ఎట్లా వస్తాయి? ఎంత పెద్ద సెలబ్రిటీకి కూడా రావురా, నిజంగా చెప్తున్నా. అంత ఏంటి మా దగ్గర వచ్చేసేసి ఒక 15 లక్షలు అట్లా ఉంటుంది ఆ డబ్బు. అంత డబ్బు నెలకు వచ్చింది మా యూట్యూబ్ డబ్బులు అంటే చెవులో పువ్వు పెడుతున్నాం.
కానీ నువ్వు ఇట్లా పెట్టినా నీకు యూస్ దొబ్బిద్ది. ఎందుకంటే వీడికి ఇంత డబ్బు వస్తుంది, వీడికి మనం ఎందుకు లైక్ కొట్టాలి, వీడియో ఎందుకు ఫుల్, ఇప్పటికే నీ వీడియో ఫుల్ చూస్తలే, ఎవరు కూడా కొన్ని లైక్లని తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఈ దెబ్బతో అయితే నువ్వు మటాషా, నువ్వు నీళ్ళల్లో నుంచి చేప గట్టి మీద పడితే గిలగల కొట్టుకుని చూడు, అదే అట్లా నువ్వు కొట్టుకోవాల్సిందే యూస్ కోసం, ఇంకా లైకుల కోసం. నీ పని చరిత్ర కథము. ఎందుకంటే దొంగతనం లంగతనం దాగదన్నట్టు. నీ డబ్బు వీడియోతో యూట్యూబ్ నుంచి నాకు ఎంత వచ్చిందో డబ్బు మీకు తెలుసా, 10 lakhs అని 10 లక్షలు అని అక్కడ రాసి మళ్ళీ ఏం పెట్టాడు ఫ్రెండ్స్, ఏం పెట్టాడు చూసారు అసలు మీరు? లోపల ఏం స్టోరీ తీస్తున్నావురా, మళ్ళీ ఉల్టా స్టోరీ. మళ్ళీ లోపల ఏం చెప్తాడో, మాకు ఏదైతే మేము పొడగొట్టుకున్నామో, ఏదైతే మేము చేయి జారుకున్నామో, ఏదైతే మా దగ్గర నుంచి కొట్టి చేసి మమ్మల్ని బాధ పెట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేసి మమ్మల్ని రెంటెడ్ హౌస్లోకి దింపి మమ్మల్ని ఏదైతే టార్చర్ పెట్టి డబ్బులు తీసుకున్నారో, ఎంత తీసుకున్నా అని చెప్పారా? నీ వీడియోలు వదలాలనా? ఒక్కొక్క బిట్టుగా వదలనా? పాలతన కొడుకు వదలన్నా? ఎంత తీసుకున్నా అని చెప్పి వీడు ఫస్ట్ పెట్టిన వీడియోలో ఎంత ఎంగేజ్మెంట్ అయిందని అబద్ధం వీడియో తీసి దాంట్లో ఏమన్నాడు ఫ్రెండ్స్, ఒక హారము, కమ్మలు, వాళ్ళ అమ్మ ఫోటోలు పెళ్లి కూతురు ఫోటోలు, వదిన ఫోటోలు పంపించండి అని అడిగితే 10,000 వేస్తే పంపిస్తానని అందాన్ని క్లియర్గా వీడియో తీసాడు. అప్పుడప్పుడు ఏదో చిల్లర బొల్లర వేసాడు, ఏదో ఒక 2 లక్షల దాకా ఉంటుంది, అంత మించింది ఏం లేదు అని క్లారిటీగా చెప్పాడు. 2 లక్షల డబ్బా నువ్వే నీ నోటితో ఒప్పుకున్నావు. వీడియోస్ ఉన్నాయి నీ దాంట్లో, నీ ఛానళ్ళు ఉన్నాయి, తీసి పెట్టమంటే బిట్టుగా పెడతా. చచ్చిపోవాలి నా కొడుక, మళ్ళీ నీకు యూస్ రాకుండా దొబ్బుతాయి. 2 లక్షలు డబ్బు ఇచ్చినాము, ఒక హారము, ఇంకా జోడి కమ్మలు, ఇంకా 10,000 ఫోటోలు పంపమన్నందుకు 10,000 అడిగారు, ఇంత ఇచ్చినాము, ఇల్లు గుంజుకున్నారని చెప్పాడు. ఇల్లు అంటే పేపర్లు రాసి ఇచ్చేసిండు, ఇంటి పేపర్లు ఇచ్చేసిండు. వీడికంట 18-15 లక్షలు ఇప్పుడు చూపిస్తున్నాడు. అంత డబ్బు ఎవడిస్తాడు ఫ్రెండ్స్? మీరే నా ఆయన చెప్పండి. పెట్టిన థంబెల్స్ ఏమో ఏ వీడియో మీద ఏం పెట్టిండు, నాకు యూట్యూబ్ నుంచి డబ్బు ఎంతో మీకు తెలుసా, 10 lakhs 10 లక్షలు అని పెట్టాడు. మనం వీడికి 10 లక్షలు వచ్చిందానని ఆశ్చర్యపోయి కంపల్సరీ వీడియో ఆన్ చేసి చూస్తారు. చూడంగానే ఇక్కడ ఏం స్టోరీ పెట్టిండు, మా అన్నగారి దగ్గర గుంజుకున్న నగలు వచ్చేసినాయి, ప్లస్ డబ్బులు వచ్చేసినాయి, ఇన్ని లక్షలు ఇచ్చిండు మా అన్నగాడు. అరే ఇన్ని లక్షలు నీ అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళ గుంజు కొడితే వాళ్ళ దగ్గర నోట్లోకి వెళ్ళి ₹1 రాలేదు. ఆడ ముఖం అట్లుంటుంది, నువ్వు పెడితే బిచ్చవాడు తినేటోడు. అట్లాంటిది ఆడి దగ్గర అన్ని లక్షలు నీ పర్మిషన్ లేదు, నీ బ్యాంకులోకి వెళ్ళి తీసుకొని అట్లా పెళ్ళి కానీ లవర్కి ఇస్తాడు, ప్రేమించే లవర్కి ఇస్తాడు. దాన్ని ప్రేమిలే అసలు, పెళ్ళి కాదు, పెకట్లు కాదు, తొక్క కాదు, తోలు కాదు, ఏమీ కాదు. నువ్వు లేని స్క్రిప్ట్లో స్టోరీలో తీసావు, మళ్ళీ లేని స్టోరీలో మళ్ళీ 15 లక్షలు ఇచ్చాడు, మా డబ్బు మాకు వచ్చేసింది అన్నావు. ఎందుకురా ఇంక ఇట్లా ఇప్పటికే ఊబిలో దిగినావు, మళ్ళా దిగి ఇప్పటికన్నా కొంచెం ఇట్లా బయటికి లాగే ఛాన్సెస్ ఉన్నాయి, నువ్వు బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి ఊబిలో నుంచి. మళ్ళీ ఇట్లాంటి ఏడుపుగొట్టి వీడియోలు, దొంగ వీడియోలు, లుచ్చ వీడియోలు పెడితే మళ్ళీ గుంజుకొని పోతారా కొత్త సంవత్సరంలో? మంచి వీడియోస్ తీరా. మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఆడు ముసలి మొఖానికి అంటే గడ్డం మొహానికి ఆడంట 15 లక్షలు అంట ఇన్స్టాలో ప్రేమించి ఎంగేజ్మెంట్ నేను చేసుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా అంటించాడంట. మీరు కూడా ఇలా ఇచ్చుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 15 లక్షలు ఏ లక్షతిగోరు కూడా కోటేశ్వరుడు ఇవ్వడు. అదేదో డేటింగ్ చేసి హీరోలు అలా చేస్తారు కదా, లేకుంటే పెద్ద పెద్ద కోటేశ్వర్లు, మేడమల పిల్లలు, సార్లు కొడుకులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో వాళ్ళకి డేటింగ్ చేసి వాళ్ళు ఇష్టమయ్యి వాళ్ళ ఇష్టం లేకపోతే విడిపోయేలాగుంటే వాళ్ళకి ఇంత గిఫ్ట్ లాగా కారో లేకుంటే ఇన్ని lakhs డబ్బో ఏదో అంత ఇచ్చి జరిగిపోతారు. అట్లా వాళ్ళు అలా ఉంటారు. వీడు డేటింగ్ చేసింది లేదు, కలిసింది లేదు, ఒక ఫోటో దిగింది లేదు, ఏమీ లేదు. అసలు పరిచయమైన 10 రోజులకే 10-15 లక్షలు ఇచ్చిండంట, హారం ఇచ్చేసినంట, ఇల్లు రాసి ఇచ్చేసిన. నీ మొహంలో పీతులో ముంచి చొప్పు పెట్టుకోట చెత్తనా కొడక. అలా అయిపోయిందా ఆ స్టోరీ. ఇప్పుడంట వెళ్ళిపోయిన ఇల్లు వచ్చేస్తుందంట. నేను చెప్పానా ఫ్రెండ్స్? నేను చెప్పానా మీకు?
ఇల్లు ఇవ్వలేదు, ఇల్లు కూడా కొత్త తయారు చేయలేదు, అది ఇల్లుగానే ఉంది. ఇప్పుడు కొన్ని రోజులు వీడియో కోసము ఈ కట్టుకున్న ఇంట్లోకి వచ్చాడు. ఇంకొక ఇల్లు ఉందని చెప్పా కదా, దీంట్లోకి వచ్చాడు. ఆ ఇల్లు ఇట్లా ఒక ప్లానింగ్లు ఉంటాయి అనమాట. ఇట్లా ఇలా చేస్తే ఇలా కొన్ని రోజులు వీడియోస్ తీసుకొచ్చాను, మంచి ప్లానింగ్తో ఇంట్లోకి వచ్చాడు. ఈ అందరు జనాలు నంపిడానికి కానీ ఎవరు నమ్మల. ఇప్పుడు ఆ ఇంట్లోకి మెల్లగా 4 రోజులు ఈ వీడియోస్ తీసి మెల్లగా ఆ ఇంట్లోకి వెళ్తాడు జర్రమని. అప్పుడు ఈ ఇల్లు మరి ఈ ఇల్లు అమ్మిండో కానీ అమ్మడానికి లేదు. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లకి పెళ్ళి పంపించిన కొడుకు అయితే ఇల్లు కావాలి కదా, ఈ మురికి మొహోడికి ఒక ఇల్లు కావాలి కదా. అందుకని ఏమో మొత్తానికైతే వాడికి యూట్యూబ్లో వచ్చిన డబ్బులు జమ చేసుకుని బ్యాంకులు ప్లాన్ చేశాడు. ఏం వీడియో తీద్దామా, ఇదేదో బాగుంది, మేము ఇచ్చిన డబ్బులు వచ్చేసినాయని చెప్దామని. అరే 2 లక్షలు అంటే నిజంగా నమ్మి లైకులు కొట్టేవాళ్ళు, నీకు ఫుల్ గుద్దేసేవాళ్ళు స్టాంప్ పేపర్లా. 3 లక్షలని నమ్మేటోళ్ళు. 15 లక్షలు ఈ మురికి బాడుకోవు ముసలి బాడుకోవు ఇచ్చాడంటే ఎవరు నమ్ముతారా? వీడి దగ్గర అంత డబ్బు లేదు, నీ పర్మిషన్ లేని, నువ్వు సైన్ లేనిదే, నీ అక్కడ బ్యాంక్లో నీ సంతకం లేనిదే, లేకుంటే ఏటీఎంలో నీ ఏటీఎం కార్డు లేనిదే రూపాయి కూడా వెళ్ళదు. వెళ్ళినా నీకు మెసేజ్ పడిపోద్ది, 2 లక్షలు తీస్తానంటే అప్పుడే నువ్వు వీడియో పెట్టేటోడు. నువ్వు తుమ్మితే తగ్గితే ఏమన్నా చేస్తే వీడియోస్ తీసేస్తావు, మా ప్రాణం పోయినా మేము చచ్చిపోయినా వీడియో తీసే మేము పెడతామంటావు. మరి 2 లక్షలు మీ అన్న తీసి మీ చిన్న తీసి వేస్తున్నప్పుడు మీ లవర్ కోసము అప్పుడు నీకు మెసేజ్ వస్తుందా ఫ్రెండ్స్? ఇప్పుడు నా ఏటీఎం మా పిల్లల దగ్గర ఉందనుకో, వాళ్ళు నాకు తెలియకోకుండా నా నెంబర్ తెలుసుకొని ఆ ఏటీఎం నెంబర్ తెలుసుకొని కొడితే ఎమ్మటనే మెసేజ్ పడతా, 5,000 తీశారు, 2,000 తీశారు, 1,000 రూపాయలు తీశారని. అప్పుడు అమ్మటనే మనం అడుగుతాము. అలాగే 2 లక్షలు తీసినప్పుడు అప్పుడు వీడియోస్ పెట్టాలి కదా, పెట్టాలా? ఎందుకంటే ఇదంతా అబద్ధ స్క్రిప్ట్ అనమాట. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఇదనమాట. వాడు ఇంకెన్ని రోజులు తీస్తాడో, రేపు ఇంకేం స్టోరీ తీసుకొస్తాడో అది ఫ్రెండ్స్. నా దగ్గర డబ్బు ఎంత ఉందో చూపించాలా? ఏమీ లేదు ఫ్రెండ్స్, నాకు యూట్యూబ్ నుంచి ఏమీ రాలేదు, బ్యాగ్ ఖాళీ ఉందనమాట. ఏమనుకోవద్దు, వీడియో అలా చెప్పాడు కదా, ఇలా చెప్తే ఎలా కాలుతుందో వాడు ఉద్దేశంగా నేను చెప్పాను అనమాట. యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు అనగానే టుక్కుమని వీడియో చూసేస్తాం కదా, అలాగే ఏదన్నా నిజం వీడియో నిజంగా తీస్తే బాగుంటుంది. వాడు చేసినట్టు ఆడు ఫ్రాంక్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. నేను మీ దగ్గర చిన్న ఫ్రాంక్ చేశాను. ఎలా కాలుతుందో, అసలు ఎలా కోపం వచ్చిందో, యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చిందని ఇప్పుడు దాకా మిమ్మల్ని సతాయించి లాస్ట్కి వచ్చి ఖాళీ బ్యాగ్ చూపిస్తే ఎట్లుంటుంది? ఆయన అంత డబ్బు రాదు, ఉండదు కూడా. వాడు ఫస్ట్ థంబ్నెయిల్స్ ఏం పెట్టాడు, యూట్యూబ్ నుంచి వచ్చిన ఎంత వచ్చినాయో డబ్బులు మీకు తెలిస్తే 10 లక్షలు అని పెట్టాడు. అలా పెట్టడం ఎంత రాంగ్ ఆడు, ఎంత పాల్చిన కొడుకు, చిల్లర వేసిన కొడుకు. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సరేనా? బాయ్.